ఈ ఆలయంలో కనిపిస్తున్న అఖండ జ్యోతి 400 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ పరంపరను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. గుడి నిర్మించినప్పటి నుంచి ఈ జ్యోతి వెలుగుతూనే ఉందని ఆలయ అర్చకులు రామకృష్ణ తెలిపారు. జ్యోతి వెలుగుతున్నంత కాలం తాము సంతోషంగా ఉంటామని గ్రామస్తులు నమ్ముతారని చెప్పారు. మా యొక్క దేవాలయము పూర్వము రఘునాయకుల గుట్ట అనేటటువంటిది ఉండేది. అక్కడ స్వామివారు వెలిశారు కనుక ఆ యొక్క పెరుమాళ్లను మన ఊరు మధ్యలో ఉత్సవమూర్తులుగా మనం ఏర్పాటు చేసుకొని ఇది దాదాపుగా 4 తరాల యొక్క దేవాలయం. 4 తరాలు అంటే ఏంటంటే ఇది పీచర వంశస్థులు చేస్తున్నటువంటి దేవాలయము. మరి ఈ దేవాలయంలో మా తాతగారి యొక్క నాన్నగారు, అంటే మా తాతగారి యొక్క నాన్నగారు, తాతగారు, మా నాన్నగారు, మేము 4 పిడులు అన్నట్టు దాదాపు 400 సంవత్సరముల నుండి ఈ దేవాలయము అనేకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో మన పూర్వం ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రాలలో ఏ విధంగానైతే ఆరాధన జరుగుతుందో ఆ విధమైనటువంటి ఆరాధనలు, మరి బ్రహ్మోత్సవాలు, తిరునక్షేత్రములు అతి వైభవముగా మా ఆవునూరి గ్రామ ప్రజల యొక్క అతి ప్రోత్సాహముతో ఈ దేవాలయము ముందుకు నడుస్తుంది. ఈ గ్రామానికి ఆవునూరు అని పేరు రావడం వెనుక కూడా ఓ కథ ఉందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. పూర్వం ఇక్కడ చాలా ఆవులు ఉండేవని, అందువల్లనే ఈ గ్రామానికి ఆవునూరు అనే పేరు వచ్చినట్లు ఆలయ అర్చకుడి తల్లి గోదాదేవి చెప్పారు. ఈ దేవాలయము 400 సంవత్సరముల పైగా ప్రసిద్ధి చెందినది. మా తాతలు ఎన్నో తరముల నుంచి ఉంది. ఆ దేవాలయం పుట్టినప్పటి నుంచి నందాదీపం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఊరి వాళ్ళ సహాయమే అనుకోండి, దేవుని ఖర్చులతోటే కానీ ఎట్లయినా కానీ ఆగకుండా నడుస్తుంది. దాన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఇంట్లో పిల్లలను కూడా అందరూ జ్యోతి అని అట్నే ఎక్కువ శాతం పేర్లు పెట్టుకుంటారు. మా ఊళ్ళో కరువు అనేదే లేదు. కుడి చేతుల చక్రం ఉంటుంది, ఎడమ చేత శంకు ఉంటుంది. అది కానీ మన దగ్గర భద్రాచల రాములాగానే ఎడమ చేత శంఖము, కుడి చేత చక్రం ఉన్నది. అందుకని అది గుట్ట మీద వెలిసిన దేవుణ్ణి తీసుకొని అదే రకంగా తెచ్చి ప్రతిష్ఠ చేసిండ్రు. వెనుకట మామూలుగా ఉత్సవ విగ్రహాలే ఉండే. ఈ ఊరి గొప్పతనం మళ్ళీ ఆవునూరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వెనుకట 100 ఆవులు ఉండేవాటి ఇక్కడ. అందుకని పాడి పంటలతోటి ఈ ఊళ్ళో ఎప్పటికీ పాడి పంటలు ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అందుకని ఆవునూరు అని పేరు పెట్టుకున్నారు.